अपराधिनि येसయ్యా కృపజూపి బ్రోవుమయ్యా. యేసు ప్రభు శిలువలో చనిపోతూ కూడా ఆయన దేవుడిని గుర్తించలేదు కాబట్టి వాడు చూడరాని ఏం చేశాడు అంటే తను ఎంతో ఎక్కువగా ప్రేమించినటువంటి యోహానుకు బాధ్యత అప్పగించాడు. కాబట్టి తన యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత మనము మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి అక్కడ ఎంతో దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము రక్షించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. శరీరధారిగా ఈ లోకమునకు తను తగ్గించుకుని మన జీవితాల కోసం ఆయన చేసిన వ్యక్తి ఎవరంటే, నిజమైన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. ఎన్నో చరిత్రల్లో చెప్పి తరువాత శిష్యులు చూసి ఇదిగో నీ గడి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు తన ఇంత కుటుంబంలో ముందుగా తండ్రిగా తీసుకుంటారు. తర్వాత ఇంటి పెద్ద కొడుకు లేదంటే ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ తర్వాత మనం కూడా దేవుడు సృష్టించాడు, మన పాపాలను బట్టి ఆయన శిక్షించాడు. ఇది పిల్లలకి అర్థం అవడానికి ఏంటంటే, ఇప్పుడు చేసి అప్పుడు మౌనం వెళ్ళి మౌనం అందరికీ తెలుసు. మొట్టమొదట ఆదాము అవ్వగారు ఆయన ఏం చేశాడంటే, దేవుడికి మరణం లేదు, దూతలకి మరణం లేదు, సాధారణ కూడా మరణం లేదు. కానీ మొట్టమొదటిసారి ఈ మనుషులకు కూడా మనం ప్రకృతి జరగాల్సి ఉంది. కాబట్టి అందుకునే స్త్రీ పేరు ఏంటంటే సమరయ స్త్రీ. ఆ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణం దగ్గర ఒక బావి ఉంది. ఆ బావి పేరు యాకోబు బావి. ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు ఆయన, ఎవరైనా నూతుల నుండి చేది ఇస్తారేమోనని. ఈ లోపల ఆవిడికి అందరూ ఉన్నప్పుడు రావడానికి సిగ్గు అనుకుంటా. చాలా మందికి అందరూ ఉన్నప్పుడు సిగ్గుపడుతుంటారు. అందరూ ఉన్నప్పుడు పని చేయడానికి ఇష్టపడు. పనిని నేను ముగించాను, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాను. సో నువ్వు కూడా డెడ్ లాస్ అని చెప్పినట్టుగా దేవుడు ఇంకా సమాప్తమైంది అని పలకడం జరిగింది. ఈ మాటను మనం ఒక 4 విధాలుగా వివరించుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే టు అకంప్లిష్, అంటే నెరవేర్చబడటం. తండ్రి ఆయన మీద పెట్టిన బాధ్యతను ఆయన నెరవేర్చారు. మీ తండ్రి దూత నుంచి మీరు తొలగిపోవద్దు. అసలు తొలగిపోకుండా ఉండాలి అంటే ముందు మనం ఎలా ఉండాలి?